Welcome to ISCE. Today we are discussing SSC GD Constable Grand Test number 65 regarding elementary mathematics. Now, first one, simplify under root of 1 minus sin square theta by 1 minus cos square theta. 1 minus sin square theta, nothing but cos square theta, by 1 minus cos square theta, nothing but sin square theta. రూట్ చెప్పాడు అంటే కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ కాట్ స్క్వేర్ రూట్ కాబట్టి కాట్ టీటా ఆప్షన్ ఏ. Amman and Ajay can build a wall in 9 days and 12 days respectively. Then how many days they can finish the work together? ఇద్దరు కలిసి చేస్తారమ్మా. 9 12 9 12 LCM 36. ఇతను పర్ డే 4 యూనిట్స్, ఇతను పర్ డే 3 యూనిట్స్. కంబైన్ గా అంటే 7. 36/7 అంటే ఆప్షన్ ఏ, ఎందుకంటే డినామినేటర్ 7 అలా సింగిల్ ఆప్షనే ఉంది, ఆప్షన్ ఏ. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ టూ ఈక్వల్ యాంగిల్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ఐసోసిలస్? రైట్ యాంగిల్ అంటే 90 degrees, ఐసోసిలస్ అంటే ఇవి రెండు ఈక్వల్ కదా. సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఎంతమా 180. ఇది 90 పోయిందంటే ఈ బ్యాలెన్స్ 2 కూడా 90నే ఉండాలి. ఆ బ్యాలెన్స్ కంబైన్ గా 90 ఈక్వల్ కాబట్టి 45. సో 45 degrees. 45 degrees. Find the two continuous consecutive continuous numbers where thrice the first is more than twice the second by 2. అంటే 3 times of first number కి 2 times of second number కి డిఫరెన్స్ ఎంత ఉండాలమ్మా? 5 ఉండాలి. ఓకేనా? thrice the first, twice the second, డిఫరెన్స్ 5 ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ చూడమా, 3 5 15 12, డిఫరెన్స్ లేదు 5. సెకండ్ ఆప్షన్ 3 6 18 2 7 14 మా, ఇక్కడ లేదు కదా. ఓకేనా? thrice the first is more than the twice the second మా. సో 3 6 18 2 times 14, ఇది కూడా లేదమ్మా. నెక్స్ట్ ఆప్షన్ 3 7 21 2 8 16, డిఫరెన్స్ 5 వచ్చేస్తుంది. సో విచ్ ఆప్షన్ మా? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, find the product of square root of 16 అంటే 4 and square of 4 అంటే 16. So what is the product? 64. Root of 16 nothing but 4, square of 4 nothing but 16. Product 64. Next, a man buys 144 oranges for 360 rupees and sells them at a gain of 10%. What rate per dozen does he sell? ఇప్పుడు 144 అంటే 12 డజన్స్ కదమ్మా. 12 డజన్స్, 12 డజన్స్ కి 360 అంటే 1 డజన్ వాల్యూ 30 రూపీస్. బట్ 10% ప్రాఫిట్ వచ్చే విధంగా అమ్మాలి, అప్పుడు రేట్ ఎంత? నేను 10% 3 రూపీస్ అంటే డజన్ ఎంత కమ్మాలి? 33కి అమ్మాలి. 33, ఆప్షన్ సి. ఆప్షన్ సి 33. The product of two numbers 35828 HCF 26. What is the LCM? Basic formula LCM into HCF equal product of two numbers. LCM అన్నాడు అంటే product by HCF అంటే 35828 by 26. 26 తో 1 ఆన్సర్ 1 తో బిగిన్ అవ్వాలి. 1 తో బిగిన్ అయ్యే విధంగా సింగిల్ ఆప్షన్ కాబట్టి ఇంకా ఎండ్ వరకు అవసరం లేదు. ఆప్షన్ సి ఆన్సర్. ఆప్షన్ సి. 58. Raju scored 67, 69, 78, 88 in 4 of subjects. What should be the score in the 5th subject? So that average equals to 80 కదా. 5 subjects కి average 80 ఉండాలి అంటే వాట్ ఇస్ సమ్ 5 into 8 మా, ఆల్ టుగెదర్ 400 రావాలి అని. అన్ని సబ్జెక్ట్స్ టోటల్ 400. ఆల్రెడీ ఇవి ఎన్ని వచ్చాయో చూసుకోమా, బ్యాలెన్స్ అక్కడ వచ్చేస్తుంది 5th సబ్జెక్ట్ లో వస్తుంది. ఇవి ఎంత వచ్చింది ఆల్రెడీ చూడమా, ఇక్కడ 8 + 8 16 9 25 32 2, ఇక్కడ 2 అంటే కన్ఫర్మ్ 8 ఉండాలి బట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. 32 3 + 8 11 18 24 30 302 400 రావాలి అంటే ఎంత ఎక్స్ట్రా రావాలి? 98. 5th సబ్జెక్ట్ లో చేయాల్సిన స్కోర్ మా 98 అంటే ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. In a class of 40 students, 28 can speak Tamil, 30 can speak Telugu. All the students can speak at least one of two languages. At least one of two languages అంటే ఓవరాల్ గా 40 స్టూడెంట్స్ ఉన్నారు. బేసిక్ ఫార్ములా n of a union b equals to n of a plus n of b minus n of a intersection b. Overall how many candidates? 40. అండ్ తమిళ్ వాళ్ళు 28, తెలుగు వాళ్ళు 30, వీళ్ళు బ్యాలెన్స్ కదా. అంటే 58లో 40 పోతే 18 అంటే రెండు చదివే వాళ్ళు బోత్ ఎంతమంది ఉన్నారమ్మా? 18.
బోత్ 18. ఒకసారి వెన్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినమా, వెన్ డయాగ్రామ్ తమిళ్ తెలుగు ఎప్పుడు ఫస్ట్ బోత్ రాయాలి, దట్ ఈస్ 18. తమిళ్ 28, ఈ సర్కిల్లో 28 రావాలి, ఆల్రెడీ 18 ఉందమ్మా, సో బ్యాలెన్స్ 10. తెలుగు సర్కిల్లో 30 రావాలి, ఆల్రెడీ 8 ఉంది, బ్యాలెన్స్ ఏంటమ్మా 12. సో 18 ఏంటమ్మా బోత్, 10 ఏంటి ఓన్లీ తమిళ్, తెలుగు ఏంటమ్మా ఓన్లీ 12, అలా అనమాట. నా ఫస్ట్ క్వశ్చన్ మా, ఫైండ్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్ హూ కెన్ స్పీక్ ఓన్లీ తెలుగు. ఓన్లీ తెలుగు, హౌ మెనీ క్యాండిడేట్స్ 12. 12 నథింగ్ బట్ ఆప్షన్ సి, ఆప్షన్ సి ఓన్లీ తెలుగు. నెక్స్ట్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ కెన్ స్పీక్ ఓన్లీ తమిళ్. ఓన్లీ తమిళ్ హౌ మచ్, 10. ఓన్లీ తమిళ్ 10. నెక్స్ట్, find the minimum number of students who can speak both. Both ma entama 18, both is the 18, option C, option C. Now 62, calculate the amount 37,500 at 8% per annum compounding half yearly at 1.5 year ba, half yearly ప్రకారం. సో ఇయర్ కి 8% అంటే హాఫ్ ఇయర్ కి ఎంత పర్సెంట్ అవుతుంది, 4% అవుతుంది. 1.5 year అంటే నువ్వు 3 times తీసుకోవాలి, 3 times మా. అప్పుడు ఇంట్రెస్ట్ అడగల, అమౌంట్ అడుగుతున్నాడు అంటే 37,500 కి ఇంట్రెస్ట్ యాడ్ అవ్వాలి, అప్పుడు ఎంత అవుతుంది. ఆప్షన్స్ లో రౌండ్ ఫిగర్ మా, ఇది 0.4, ఇది 0.4 తో ఉన్నాయి, రెండు 0.4 తోనే ఒక 2 రౌండ్ ఫిగర్స్ ఉన్నాయి మా. సో 4% తీసుకోవాలి కదా, వాట్ ఇస్ 1%, 375. 4% అంటే 3 4 1200 ప్లస్ 300 1500, అంటే ఫస్ట్ 6 months కి 1500 రూపీస్, సెకండ్ 6 months కి 1500, సెకండ్ 6 months కి 1500 ప్లస్ ఆన్ దీస్ 4%, 1% 15, 4% మా 15 4 60, 1560. థర్డ్ 6 months కి 1560 ప్లస్ ఆన్ దీస్ 4%, 1% 15.6, 4% మా 15 4 60 ప్లస్ 2.4, 62.4, అంటే 1622.4. కన్ఫామ్ గా 0.4 వస్తుంది, అంటే ఈ రెండిట్లో ఛాన్స్ ఉంది, క్లియర్ గా అవుతుంది. రఫ్ చూడు, 1500 1500 1500 అంటే ఇక్కడికి 4500 అయిపోతుంది, అంటే 4500 కన్నా కాస్త ఎక్కువనే మా, 4500 కన్నా ఎక్కువ, అంటే అది ఇక్కడ యాడ్ చేస్తే 37,500, 4,500, 37,500 అక్కడ 5, 38 ప్లస్ 4 42,000 లో ఉంటుంది. 42,000 దగ్గరలోనే ఉంది మా, 42,000 దగ్గరలో అంటే 42,182, ఎందుకు ఇది 800 లో వెళ్ళిపోయింది. సో ఆబ్వియస్ గా ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. క్లియర్ గా అయితే దట్ నంబర్ అండ్ కాంబినేషన్ ఆఫ్ దిస్ ఆల్ వాల్యూస్ టుగెదర్ యాడ్ చేయాలి, అంత కావాల్సిన జస్ట్ ఆప్షన్స్ తో మనకు తెలిసిపోతుంది మా. నెక్స్ట్, హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 50 100 మా. సో వి నో దట్ మా, బేసికల్ థింగ్ 1 to 50 వరకు 15 ఉంటాయి, 1 to 100 వరకు 25 ఉంటాయి, 100 వరకు 25 ఉంటాయి, దాంట్లో 50 వరకు 15 ఉంటాయి, ఇంకా బ్యాలెన్స్ 10 కదా ఉండాల్సినవి. సో 50 to 100 లో 10 మా, ఆప్షన్ బి 10 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 64, వాట్ పర్సెంట్ ఆఫ్ 1 hour ఈజ్ 1 minute పర్సెంట్. ఈస్ ఆఫ్ వచ్చినప్పుడు ఈస్ బై ఆఫ్ ఇంటూ 100. ఈస్ టర్మ్ ఏంటమ్మా, 1 minute 12 seconds అంటే 72 seconds. ఇక్కడ సెకండ్స్, ఇక్కడ కూడా సెకండ్సే రాయాలి. 1 hour అంటే 3600 seconds, 3600 seconds. టు గెట్ పర్సెంటేజ్ మా ఇంటూ 100, సింపుల్ నంబర్స్, జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 36 లో ఎగ్జాక్ట్ గా 2 times, నథింగ్ బట్ 2%. 2% మా, ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, 3 bells ring at interval of 15, 20, 30 minutes respectively. If the ring at 11 a.m., at what time will the ring for the next time? మళ్ళీ ఎప్పుడు రింగ్ అవుతాయి? ఫస్ట్ బెల్ రింగ్స్ ఫర్ ఎవ్రీ 15, సెకండ్ బెల్ రింగ్స్ ఫర్ ఎవ్రీ 20, థర్డ్ బెల్ రింగ్స్ ఫర్ ఎవ్రీ 30. అలా ఉన్నప్పుడు ఏం చేస్తామండి, ఎల్సిఎం. బట్ ఎల్సిఎం ఎంత, 15, 20, 30, ఎల్సిఎం 60, అంటే 60 minutes తర్వాత మళ్ళీ అన్ని రింగ్ అవుతాయి. 60 minutes నథింగ్ బట్ 1 hour కదా, ఆల్రెడీ 11 o'clock రింగ్ అయ్యాయి, మళ్ళీ 1 hour 12 o'clock. 12 o'clock ఆప్షన్, ఇక్కడ 11 AM అని చెప్పారు మా, ఆబ్వియస్గా అవుతుంది 12 PM అవుతుంది, 12 PM. ఎందుకంటే 11 AM మార్నింగ్ పూట, మధ్యాహ్నం 12 స్టార్ట్ అవుతుంది, అది 12 PM. ఆ 12 AM ఎప్పుడు, మిడ్ నైట్ అనమాట, మిడ్ నైట్. సో 12 PM ఇస్ ద ఆన్సర్.
A's height is 5/8 of B's height అంటే A and B heights ratio ఎలా ఉందమ్మా 5:8. క్వశ్చన్ వాట్ ఈస్ ద రేషియో B's height to A's? జస్ట్ అడిగింది రివర్స్ అంతే. బట్ రివర్స్ 8:5. 8:5 మా ఆప్షన్ D. ఆప్షన్ D is the answer. Next. A man traveling by bus finds that the bus crosses 35 electric poles in 1 minute and the distance between two poles is 50 meters. Find the speed of the bus. బస్సు స్పీడ్ ఎంత? ఇక్కడ చూడమా, ఇదొక పోల్ ఉంది, ఇదొక పోల్ ఉంది. ఈ ఇన్ బిట్వీన్ గ్యాప్ ఎన్ని మీటర్స్ అన్నాడు? 50 మీటర్స్. అంటే ఇక్కడ నీకు 2 పోల్స్ కనపడుతున్నప్పుడు వాటి మధ్య గ్యాప్ 50 మీటర్స్ ఉంది. అదే ఇలా ఉందనుకోమా 1 2 3 ఇక్కడ ఒక 50 ఇక్కడ 50 కదా. ఎన్ని పోల్స్ కనపడుతున్నాయి? 3. అంటే 3 పోల్స్ కనపడుతున్నప్పుడు గ్యాప్ 100 మీటర్స్ ఉంది. అంటే యాక్చువల్గా పోల్ కి మధ్య 50 మీటర్స్ గ్యాప్ ఉంది కదా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 ఉంటే 50 ఉంది, 3 ఉంటే 100 ఉంది. అంటే ఇక్కడ 2 పోల్స్ కనపడుతుంది డిస్టెన్స్, 1 పోల్ది కాదమ్మా, 2 పోల్స్. 2 ఉంటే 1 పోల్ డిస్టెన్స్, అంటే పోల్ టు పోల్ గ్యాప్ 50 మీటర్స్. అట్లా అబ్జర్వ్ చేసినమా. అదే నువ్వు ఇక్కడ 4 పోల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు నీకు కనపడే డిస్టెన్స్ ఇది మా 3 × 50 150 అవుతుంది. ఓకేనా. వాడు ఏమన్నాడు? 35 పోల్స్ ఉన్నాయి. 35 పోల్స్ ఉన్నాయి అంటే మనకు కనబడే డిస్టెన్స్ ఎంత? 34 వరకు తీసుకోవాలి. అంటే 34 × 50. 34 × 50 మీటర్స్ మా. సో 34 5 150 + 20 మా 17. సో 1700 మీటర్స్. 70 అంటే ఆ కారు ఒక మినిట్ కి 1 మినిట్ కి 1700 మీటర్ ట్రావెల్ చేస్తుంది. 1700 మీటర్స్. బట్ క్వశ్చన్ ఆస్కింగ్ మా స్పీడ్ ఎంత అన్నాడు. సో 1 మినిట్ కి 1700 మీటర్స్ అంటే 1 అవర్ అంటే 60 కదా, ఇంటూ 60. 17 6 102. 102,000 మీటర్స్ అంటే 102 కిలోమీటర్ పర్ అవర్. 102 అంటే ఆప్షన్ బి. ఆప్షన్ బి మా 102 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, మనం 35 పోల్స్ అని చెప్పి 35 × 50 తీసుకోవద్దు. 34 × 50 మా. 34 × 50. ఓకేనా. 2 పోల్స్ ఉన్నప్పుడు గ్యాప్ 50, అంటే ఒక పోల్ సింపుల్ గా 1 పోల్ వరకే అజ్యూమ్ చేసుకోండి. అదే 3 ఉంటే 2, 4 ఉంటే 3, 35 అంటే 34 వరకు అనమాట. ఇన్ ఏ కంపెనీ 10 ఎంప్లాయీస్ get a salary 36,200. 15 employees get a salary 35,500. What is the average salary per employee? సో కంబైన్ గా తీసుకుంటే యావరేజ్ ఎంత అండి? కంబైన్ గా ఇక్కడ సింపుల్ గా చూడమా, వీళ్ళు 10 వీళ్ళు 15 ఉన్నారు కదా. అంటే వాళ్ళు ఏ రేషియోలో ఉన్నారు? 2:3. సింపుల్ గా వీళ్ళు 3 అనుకోండి, వీళ్ళు 2 అనుకోండి. సో 2 పర్సన్స్ కి 36,200 అంటే వాళ్ళ కంబైన్ శాలరీ 72,400. 2:3 రేషియో కాబట్టి సింపుల్ గా వీళ్ళు 2 అనుకోండి, వాళ్ళు 3 అనుకోండి. వాళ్ళు 3 అనుకోండి, వాళ్ళ 3 శాలరీ అవుతుంది 300, 3 5 15, 1 క్యారీ, 15 + 1 16, 1 క్యారీ, 3 3 9, 10, 1 క్యారీ, 3 3 9 + 1 మా 10. 0 5 10 3 7. సో ఇట్ ఈస్ 2 + 3 5% శాలరీ, బట్ పర్ పర్సన్ కావాలి కదా. సో డివైడెడ్ బై 5. 5 3s 15, 23, 5 4s 20, 30, 3 4 6 అలా స్టార్ట్ అవుతుంది. 3 4 6 తో ఓన్లీ సింగిల్ ఆప్షన్, ఆప్షన్ ఈ బి. 3 4 6 తో సింగిల్ ఆప్షన్, సో అక్కడతో స్టాప్ చేయొచ్చు. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 69. Ram is 4 times of his son's age today. 5 years hence, Ram will be thrice of son. Find the current ages. ఆప్షన్స్ అన్ని ఏజెస్ ఉన్నాయి కదా, డైరెక్ట్ గా ఆప్షన్ వెళ్ళిపోండి. రామ్ ఈజ్ 4 times ఆఫ్ సన్. 15 కి 4 times ఉంది, ఓకే. 5 years తర్వాత రాము సన్ కి 3 times. 5 years తర్వాత ఇతను 65 ఉంటాడు, ఇతను 20. 3 times ఉందా? లేదు కదా, ఆప్షన్ కాదు. ఫస్ట్ కండిషన్ 4 times ఉండు, ఓకే. 5 years తర్వాత 45, 5 years తర్వాత 15. క్లియర్ గా 3 times సరిపోయిందమ్మా, కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది. సో ఆప్షన్ బి. Option B is the answer. Next, Meena took a car loan of 2,75,000 rupees from the bank. She paid at 8% per annum. Settled the account after how many years? 3 years. 2,75,000 లోన్ తీసుకొని 3 years సెటిల్ చేసిందట. ఎంత పర్సెంట్ ప్రకారం? 8%. At the time of settlement, she gave her old scooter to the bank plus 3,35,000 rupees. What price did the scooter fetch? ఇచ్చేటప్పుడు ఒక ఓల్డ్ స్కూటర్ కూడా ఇచ్చేసిందమ్మా, ప్లస్ 3,35,000 ఇచ్చింది.
అలాగే స్కూటర్ వాల్యూ అంటారు. సో ఇక్కడ చూడమా, తీసుకొచ్చిన లోను 2,75,000, దానికి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందా? 8% ప్రకారం అలా 3 ఇయర్స్ మా. 8%. దీంట్లో అంటే 1% వాల్యూ 2750. 1% వాల్యూ 2750. 8% ఆబ్వియస్ గా 3 ఇయర్స్ అంటే 24% అవుతుంది. 2400, 24 5s 120, 12, 24 7s 168, 170, 180, 18, 24 to the 42 plus 18 మా 50, 60. 60,000 అవుతుంది. 60,000 ఇంట్రెస్ట్ అంటే 2,75,000 తీసుకొచ్చింది, 60,000 ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా? సారీ మా 0, 120, 12, 24 7s 140 plus 28, 168, 170, 180, 18, 24 2s 48, 58, 66. 66. సో 66,000 ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే ఓవరాల్ గా దట్ విల్ బికమ్స్ 11, 8, 14, 11 1 carry, 7 14 1 carry, 3,41,000 అవుతుంది. 3,41,000 అవుతుంది. బట్ 3,35,000 కదా ఇచ్చింది. సో వాట్ ఇస్ ద వేరియేషన్ మా? ఎంత వేరియేషన్ వస్తుంది? 6,000. సో దట్ ఈస్ ద స్కూటర్ వాల్యూ మా 6,000. 6,000 నథింగ్ బట్ ఆప్షన్ బి. ఆప్షన్ బి మా 6,000 is the answer. Next 71. The distance between two places A and B. The distance between two places A and B 300 kilometers. Two riders on scooters started simultaneously from A to B towards each other. The distance between them after 2.5 hours is 25. If the speed of one is 10 and the other 10 more than the other, then find the speed of each scooter. ఇక్కడ చూడమా, ఏ బి వీళ్ళ మధ్య డిస్టెన్స్ ఎంత గ్యాప్ ఉందంటమ్మా? 300 కిలోమీటర్స్ గ్యాప్ ఉంది. ఇద్దరు ఆపోజిట్ లో స్టార్ట్ అయ్యారు. ఇన్ బిట్వీన్ డిస్టెన్స్ 300, బోత్ ఆర్ ఫ్రమ్ ఆపోజిట్ లో వస్తూ ఉన్నారు. వాళ్ళ స్పీడ్లు చెప్పారు కానీ స్పీడ్ లో వేరియేషన్ ఎంత ఉందమ్మా? 10. అంటే ఒక పర్సన్ స్పీడ్ కి ఇంకో పర్సన్ స్పీడ్ కి 10 km/h గ్యాప్ ఉందంట. అడుగుతుంది కూడా స్పీడ్. ఆప్షన్స్ లో ఇక్కడ గ్యాప్ 10, గ్యాప్ 10, గ్యాప్ 10, గ్యాప్ అన్నిట్లో 10 10 గ్యాప్ ఉంది. కాబట్టి ఏ ఆప్షన్ చెప్పలేం. ఒకవేళ ఈ ఆప్షన్ ప్రకారం వెళ్తే ఇతని స్పీడ్ 50, ఇతని స్పీడ్ 60. వాడేమన్నాడు? 2.5 hours తర్వాత వాళ్ళ మధ్య 25 కిలోమీటర్స్ వేరియేషన్ వస్తుంది అని చెప్తున్నాడు. అంటే చూడమా, అంటే 25 కిలోమీటర్స్ గ్యాప్ వచ్చింది అంటే వాళ్ళ మధ్య వాళ్ళిద్దరూ కలిపి 275 కవర్ చేసినట్టు. వీడిటి నుంచి ఇలా వచ్చాడమ్మా, వీడిటి నుంచి ఇలా వచ్చాడు. ఇంకా వాళ్ళ మధ్య గ్యాప్ ఎంత డిస్టెన్స్ మిగిలిపోతుంది? 25 కిలోమీటర్స్ మిగిలిపోతుంది. ఆఫ్టర్ 2.5 hours డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ ది టూ. ఇటు నుంచి కొంత కవర్ అయిందమ్మా, ఇటు నుంచి కొంత కవర్ అయింది. ఆ 2.5 hours తర్వాత ఇంకా 25 కిలోమీటర్స్ బ్యాలెన్స్ మిగిలిపోతుంది. అంటే 25 కిలోమీటర్స్ ఎవరు కవర్ చేయలేదు. అంటే 300 లో 25 పెండింగ్ ఉందమ్మా. అంటే 275 కవర్ అయింది. చూడమ్మా, 2.5 hours లో వీళ్ళ కంబైన్ డిస్టెన్స్ 275 అయ్యింది అనుకోమా, ఓకే. లేదు అంటే కాదు. ఇతను గంటకు 50, 2.5 hours కి ఎంతమా? 50 + 50 + 25 అంటే ఇతను 125 కవర్ చేస్తాడు. ఇతను గంటకు 60, 2.5 hours లో 60 + 60 + 30 అంటే 120 + 30 150. చూడు, ఇద్దరి వాల్యూ 275 వచ్చేస్తుంది కదా. అంటే ఆబ్వియస్ గా ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ సాటిస్ఫైయింగ్ ద కండిషన్. ఆప్షన్ ఏ సాటిస్ఫైయింగ్ ద కండిషన్. ఓకేనా? 25 కిలోమీటర్స్ బిట్వీన్ గ్యాప్ ఉందంటే అది ఇంకా పెండింగ్ లో ఉన్నట్టు. 275 కవర్ అంటూ వీడి ఇటు నుంచి కవర్ చేసింది, వాడు అతను అటు నుంచి కవర్ చేసింది. కంబైన్ వాల్యూ 275 వచ్చేయాలమ్మా. నా సింపుల్ థింగ్ మా, a² - b² ఫార్ములా a + b * a - b. a + b క్యాన్సల్. ఇక మిగిలేదే a - b కదమ్మా. సో వాట్ ఇస్ a - b వాల్యూ మా? 25. డైరెక్ట్ క్వశ్చన్ మా, పెద్దగా దాంట్లో కూడా ఏం లేదు. నెక్స్ట్ 25. A man sells a table for 4,200 at 25% loss. At what price must he sell to make a profit of 25%? 25% లాస్ తో అమ్మాడు అంటే 75%. 75% is equals to 4,200. We require 25% profit అంటే 125% means how much? What is the 125%? 25 3s 25 5s. 3 ones, 3 లో 14 times 114 అయితే 5 ఏమవుతుందా? 14 5 70. 70 అంటే ఆప్షన్ సి. ఆప్షన్ సి 7,000 is the answer. Next 74. A tank can be filled by 2 taps X and Y in 5 hours and 10 hours. And another tap Z can empty the tank in 20 hours. In how many hours can the tank be filled? All 3 taps are open. First 2 filling, but third one matram emptying. So 5 hours, 10 hours, 20 hours.
LCM 20, total work 20 మా 5 లో 4 times, 10 లో 2 times, 20 లో 1 time. ఇవి రెండు ఫిల్లింగ్, ఇది ఎంటీయింగ్ మా 6 ఫిల్ అవుతే 1 ఎంటీ అవుతుంది, అంటే 5 ఫిల్ అవుతున్నట్టు. అంటే 20/5 నథింగ్ బట్ హౌ మెనీ అవర్స్? 4 అవర్స్. ఆప్షన్ బి 4 అవర్స్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, అనిల్ బాట్ 100 eggs 6 per egg, అంటే 100 eggs కి 100 eggs కాస్ట్ ప్రైస్ 600 రూపీస్. 100 eggs cost price 600. He sold 25 eggs at 10% profit. 25 eggs in 10% profit అంటే 25 eggs CP, 25 eggs CP, 25 6 150, ఒక్కోటి 6 రూపీస్ 150. వీటిపైన ప్రాఫిట్ 10% వచ్చింది అంటే 15 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ 25 ఎక్స్ అండ్ 25% లాస్, అంటే సేమ్ సిపి ఉంటుంది మా ఇక్కడ కూడా 25 కాబట్టి ఇక్కడ లాస్ 25% వచ్చింది, అంటే దాంట్లో హాఫ్ లో హాఫ్ 75, మళ్ళీ హాఫ్ లో 75, 37.5 లాస్ 37.5 వచ్చింది. అండ్ బ్యాలెన్స్ 50, 150 300 అయిపోయిందా, ఇంకా మిగిలింది ఎంత మా 300, ఎందుకంటే మొత్తం 600 లో 300 పోతే ఇంకా 300 కదా. సో మిగిలిన వాటికి కాస్ట్ ప్రైస్ 300. వాటిని 20% ప్రాఫిట్, అంటే అక్కడ ప్రాఫిట్ 60. ఇక్కడ చూడమా, ఇక్కడ 15, ఇక్కడ 60, అంటే 75 ప్రాఫిట్ వచ్చింది. 75 లో 37.5 పోయిందా, అంటే ఇంకా 37.5 మిగులుతుంది, అంటే ఓవరాల్ గా 37.5 ప్రాఫిట్ వస్తుంది. బట్ మనీలో అడిగారా పర్సెంటేజ్లో అడిగామా? పర్సెంటేజ్. ప్రాఫిట్ అని క్లారిటీ ఉంది. సో అయితే ఇది కానీ ఇది కానీ, సో 37.5 ప్రాఫిట్ వస్తుంది ఆన్ కాస్ట్ ప్రైస్ 600. టు గెట్ పర్సెంటేజ్ మా ఇంటూ 100. క్లియర్ గా కూడా అవసరం లేదు మా, మన దగ్గర ఉండే రెండే ఛాన్సెస్, క్లియర్ క్యాన్సిల్ అవ్వదు. ఆబ్వియస్ గా ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్, 6.25%. రైట్ మా, థ్యాంక్ యూ.